ఒక బలమైన శత్రువును తెలివితో ఎలా ఓడించొచ్చు? ఈరోజు మనం కేవలం ఒక చిన్నపటి కథను కాదు, స్ట్రాటజీ గురించి ఒక గొప్ప పాఠాన్ని తెలుసుకోబోతున్నాం. తెలివైన కుందేలు కథలో దాగి ఉన్న అద్భుతమైన ఎత్తుగడలేంటో పదండి చూద్దాం. ప్రతి కథలోనూ ఒక సెట్టింగ్, ఒక విలన్ ఉంటారు కదా. ఇక్కడ మన కథకు సెట్టింగ్ ఒక అడవి, ఇక విలన్ ఆ అడవిని తన క్రూరత్వంతో గడగడలాడిస్తున్న ఒక సింహం. ఇంతకీ ఆ అడవిలో అసలు సమస్య ఏంటి? అక్కడ శాంతి లేదు. ఎందుకంటే అధికారం మొత్తం ఒక క్రూరమైన పాలకుడి చేతిలో ఉంది. ఇది మామూలు వేట కాదు, ఒక రకమైన టెర్రర్ అన్నమాట. ప్రతిరోజూ, ప్రతి క్షణం నెక్స్ట్ ఎవరు బలి అవుతారో తెలియని భయం. అడవిలో బ్రతకడమంటేనే ఒక అనిశ్చితిగా మారిపోయింది. ఈ భయం నుంచి ఎలాగైనా బయటపడాలని జంతువులన్నీ కలిసి ఒక కఠినమైన ఒప్పందానికొచ్చాయి. ఒకవైపు సింహం ఎవర్ని చంపుతుందో తెలియని గందరగోళం, మరోవైపు ఆ గందరగోళాన్ని కంట్రోల్ చేయడానికి ప్రతిరోజూ ఒకరు స్వయంగా బలి అవ్వడం. ఇది వాళ్ళేసిన మొదటి వ్యూహాత్మక అడుగు. కథ సాగుతోంది. అయితే ఒకరోజు ఆ వంతు ఎవ్వరూ ఊహించని ఒక చిన్న జంతువుకొచ్చింది, ఒక కుందేలు. చూడ్డానికి చాలా నిస్సహాయంగా కనిపించే ఈ కుందేలే మొత్తం కథనే మార్చేస్తుందని అప్పుడు ఎవ్వరికీ తెలీదు. బలంతో గెలవలేనప్పుడు బుర్రను ఆయుధంగా వాడాలి. ఇక్కడే కుందేలు తన ప్లాన్ను మొదలుపెట్టింది. ఇకనుంచి ఇది కండబలానికి, బుద్ధిబలానికి మధ్య జరిగే పోరాటం. కుందేలు వేసిన ఫస్ట్ మూవ్ చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. కావాలనే ఆలస్యంగా వెళ్ళింది, ఎందుకంటే సింహం సహనాన్ని పరీక్షించి సంభాషణను తన కంట్రోల్లోకి తీసుకోవాలి. అది ప్లాన్. చూసారా, సరిగ్గా కుందేలనుకున్నదే జరిగింది. సింహం అహంకారం దాని ఆలోచించే శక్తిని కమ్మేసింది. కోపంతో అడిగిన ఈ ఒక్క ప్రశ్నతో సింహం తెలియకుండానే కుందేలు పన్నిన వలలోకి మొదటి అడుగు వేసింది. ఇది మామూలు అబద్ధం కాదు, ఇట్స్ అ మాస్టర్ పీస్. ఈ కథ సింహం యొక్క అతిపెద్ద బలహీనతను టార్గెట్ చేసింది. అదేంటో తెలుసా? దాని అహంకారం. ఈ అడవికి ఇంకో రాజున్నాడనే ఆలోచనను అది అస్సలు తట్టుకోలేదు. సో కుందేలు ప్లాన్ని మనం ఒకసారి విడమరచి చూస్తే ఇందులో 3 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, లేట్గా వెళ్ళి సింహానికి కోపం తెప్పించటం. సెకండ్, ఇంకో సింహం ఉందని కట్టుకథ అల్లి దాని ఈగోని దెబ్బతీయడం. ఇక ఫైనల్ స్టెప్, ఆ సింహాన్ని బావి దగ్గరికి తీసుకురావడం. ఎంత పర్ఫెక్ట్ ప్లానింగ్ కదా! ఇక కథ క్లైమాక్స్కి వచ్చేసింది. కుందేలు తన ప్లాన్కి ఫైనల్ టచ్ ఇవ్వడానికి సింహాన్ని ఆ పాడుబడిన బావి దగ్గరికి తీసుకువచ్చింది. ఇక్కడే ఉంది అస్సలైన ట్విస్ట్. సింహం కోపంతో బావిలోకి చూసింది. లోపల తన సొంత ప్రతిబింబమే కనిపించింది. కాని ఆ క్షణంలో సింహం కళ్లే దాన్ని మోసం చేశాయి. దాని అవగాహనే దానికి శత్రుగా మారింది. కుందేలు రెచ్చగొట్టిన ఆ కోపం, ఆ అహంకారం, ఆ 2 ఎమోషన్సే సింహం పతనానికి కారణమయ్యాయి. అది తన శత్రువు అని నమ్మి బావిలోకి దూకేసింది. చివరికి అది వేరే శత్రువుతో కాదు, తన నీడతోనే యుద్ధం చేసి ప్రాణాలు కోల్పోయింది. సరే, సింహం కథ ముగిసింది. కాని అసలు విశ్లేషణ ఇప్పుడే మొదలవుతుంది. ఈ చిన్న కుందేలు విజయం మనకు ఎలాంటి కీలక పాఠాలను నేర్పుతుంది? ఈ కథ సారాంశం ఒక్కటే: నిజమైన బలం కండరాల్లో కాదు, మెదడులో ఉంటుంది. మనం చిన్నవాళ్లం, బలహీనులమననుకున్నా ధైర్యంగా, తెలివిగా ఆలోచిస్తే ఎంత పెద్ద సమస్యనైనా ఎదుర్కోవచ్చని కుందేలు నిరూపించింది. ఈ కథ మొత్తం 2 శక్తుల మధ్య యుద్ధంలాంటిది. ఒకవైపు సింహం, దాని బలమేంటి? పశుబలం, కోపం, అహంకారం. మరోవైపు కుందేలు, దాని బలమేంటి? తెలివి, సహనం, ధైర్యం. చివరికి ఏది గెలిచింది? పశుబలం మీద బుద్ధిబలమే విజయం సాధించింది. కాబట్టి ఈ కథ మన ముందు ఒకే ఒక్క ప్రశ్ననుంచుతుంది. మన జీవితంలో కూడా ఇది వర్తిస్తుంది. అసలు నిజమైన శక్తి అంటే ఏంటి? శారీరక బలమా లేక మానసిక బలమా? దీని గురించి ఆలోచించండి.